ఒకవేళ ఇప్పుడు వరకు మీరు అనుకుంటున్నారు మేము చాలా భక్తి చేసేస్తా ఉన్నాం, అద్భుతంగా ప్రార్థనలు చేస్తాం, అద్భుతంగా ఉపవాసాలు ఉంటా ఉన్నా, మేము చాలా భక్తి చేసేస్తాం అనుకుంటారేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తా ఉన్నాడు, ఒకవేళ ఇప్పుడు వరకు మేము చేసేది సరైన భక్తి అనే భ్రమలో ఉన్నారేమో, కానీ దేవుడు నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా ఉండకూడదో దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించి 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 వాటిని విడిచిపెట్టండి. పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందరని యేసు ప్రభువు వారి వర్తమానం చెబుతూ, మెసేజ్ చెప్తూ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ రాత్రి మనతో ఈ మాటలు చెబుతా ఉండేగా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుడి పిల్లలు మనం ఇక్కడ, ఎంతమంది నిజమైన భక్తి చేస్తా ఉన్నాం, ఎంతమంది నిజంగా దేవుడు నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తా ఉన్నాం, ఆత్మ విషయంలో ధీరత్వం కలిగి ఎంతవరకు మంచి భక్తిని మనం చేయగలుగుతా ఉన్నాం. ప్రతి చిన్నదానికి కోపగించుకొని ముఖం మార్చుకుని వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నరకానికి ఎంట్రన్స్ మొట్టమొదటి పర్సన్ నువ్వే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు వాక్యానికి లోబడకుండా విధించుకున్న సేవకుడి మీద కోపాన్ని ప్రదర్శించి ముఖం మార్చుకుని వెళ్ళిపోతే మొట్టమొదటి ప్లేస్ మీదే నరకంలో. అలా వెళ్ళకూడదని నా దేవుడు అన్నాడు. దేవుడి రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. మారు మనసు పొందినట్టు మనము ఆత్మ విషయం ఎలా ఉండాలి? దీనంతో ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడుతూ ఉన్నావు, నీ వాక్కులు ఇచ్చిన హెచ్చరిస్తా ఉన్నావు కాబట్టి నేను లోబడతానయ్యా, క్షమించునైనా. తెలుసో తెలియక కష్టపడ్డాను, తెలుసో తెలియక అలర్చేష్టలు చేశాను, తెలుసో తెలియక వాళ్ళ మీద వీళ్ళ మీద చాటులు చెప్పి నేను చాలా భయంకరంగా నీ ఎదురు నేను పాపం చేస్తానైనా, క్షమించునైనని ప్రభు దగ్గర క్షమాపణ కోరగలిగితే నా యేసు నేను క్షమిస్తాను. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడైనా ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇంకెవరు దేవుని రాజ్యానికి వారసులు కాదో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 అన్నాడు, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోపి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు. ఎస్, లోపి వాడెవడో ఇచ్చేవాడిని ఏమనవడో, వాడు రాడో వచ్చేవాడిని రానవడో, వాడు చేయడో చేసేవాడిని చేయడవడో. ఈడెవడో తెలుసా? లోపి. లోపి పాపి. ఈ విషయాలు మనకు తెలియక